నా పేరు వంక గురుమూర్తి అండి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఏపీ మెకనైజర్ బోటు ఓనర్ అసోసియేషన్లో నేనే ఒక నెంబర్ని. నా బోట్ నెంబరు 67. అలాగే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా కొన్ని విషయాలు తెలియపరచాలని ప్రభుత్వంకి, అలాగే ఏదైతే వ్యవస్థ బోటు ఓనర్ల సైడు ఆలోచించవలసింది ఉందో వాళ్ళందరికీ తెలియజేయాలని ఈరోజు మీడియాని ఆశ్రయించడం జరిగింది. విషయం ఏంటంటే, ఫిషింగ్ హార్బర్లో చాలా వరకే సమస్యలు ఉన్నాయి. సమస్యల మేరకు నాయకులు ఇప్పుడు ప్రజెంటు ఎవరైతే గత 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నారో వాళ్ళకి నేను కొన్ని విషయాలు తెలియపరిచానండి. అవేంటంటే, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో గత 2 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా వరకు సమస్య ఉందండి. దానివల్ల ప్రతి బోటు ఓనర్ కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. దాని మీద ఆలోచించమని చెప్పాను. విషయాలంటే ఏం కాదండి, అందరికీ సంబంధించినవే. గతంలో వేట తీరు ప్రకారంగా ఒక వ్యవస్థ లాంగ్ లైన్ అని యాట్ల మీద యాడ్ చేసేవారు గత 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత ఏమైందంటే జనరేటర్లు పరిధిలోకి తీసుకొచ్చారు. దాని మూలంగా నెట్ట బోట్లు దాదాపు 700 బోట్లు ఉంటే ఈ యొక్క గిల్ నెట్ అని లాంగ్ లైన్ అని బోట్లు 100 బోట్లు ఉంటాయి. ఈ 100 బోట్ల వల్ల వ్యవస్థ చాలా వరకు దెబ్బతింటుందని నేను మైలుపల్లి లక్ష్మణరావుకి, పిసి అప్పారావు గారికి, బర్రికొండబాబుకి, అలాగే ఫిషరీస్ జేడి లక్ష్మణ్ గారికి కూడా నేను కలిసి మాట్లాడడం జరిగిందండి. దాని మీద వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇలాగే ప్రతి సమస్యను వదిలేస్తే బాగోదని చెప్పి మొన్న బోటు ఓనర్లందరినీ కొంతమందిని కలిశాను. కలిసిన తర్వాత సమస్యను మనం ముందుకు తీసుకెళ్తాం అనేటప్పుడు ఎవరైతే ఇప్పుడు పాలకవర్గం తాలూకా వ్యక్తులు ఉన్నారో వాళ్ళు సమస్యను నీరుగార్చుతున్నారు కనుక దీన్ని గతంలో ఉండే ఒక పెద్ద మనిషి అంటే వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాలు ఇప్పుడు గడిచినవి కాకుండా అంతకుముందు 2 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్గా మాకు ఎన్నికయ్యారు. ఆయన ఉండేటప్పుడు కొన్ని సమస్యలు మేము చెప్తే అది తక్షణమే దాని మీద ఆయన యాక్షన్ తీసుకునేవాడు. అది అప్పటికప్పుడు సాల్వ్ అయ్యేది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏ సమస్య వచ్చినా సరే దాన్ని వాళ్ళకి సంబంధం లేని పరిస్థితిలో చూస్తున్నారు కనుక బోటు ఓనర్లు దాదాపు 200 నుంచి 300 మంది 1వ నెంబర్ జెట్టి నుంచి 11వ నెంబర్ జెట్టి వరకు అలాగే డాకు వరకు తిరిగి ఆ యొక్క వాసుపల్లి జానకిరాముని మళ్ళీ ఈ 2 సంవత్సరాలు నడచవలసిన ఏదైతే 4వ నెల 11 నుంచి 15వ తేదీల్లో పద్ధతిగా ఎలక్షన్ అనేది క్లోజ్ అండి. 2 సంవత్సరాలకి తర్వాత 4వ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీల్లో కొత్త కమిటీని ఎన్నుకొని మళ్ళీ పెద్దలు ఫామ్ చేసుకోవాలి. కానీ దాన్ని ఏం చేస్తారంటే పెడతారిని పెట్టి గతంలో జానకిరామ్ 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయనే రన్ అవ్వాలని చెప్పేసి అందరం వదిలేస్తే మా నాయకులు ఇప్పుడు ప్రజెంట్ ఉండే నాయకులు మేము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, దాని మూలంగా మేమే ఇక్కడ పెద్దార్కం చేయాలి కానీ వైసీపీకి తిరిగి అండగా నిలిచే వ్యక్తి పెద్దార్కం చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఒక దౌర్జన్యంగా ఫిషింగ్ హార్బర్లో ఒక 20 మంది 30 మంది కలిసి ఆ యొక్క మైలుపల్లి లక్ష్మణరావు గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. మిగతా కమిటీ అంతా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ అది చేసేది కూడా పద్ధతి కాదండి. నిజంగా చెప్పాలంటే ఏదైతే 11వ తేదీ 4వ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీలో కమిటీని ఎన్నుకోవాలో ఆ టైంలో ఎన్నుకోవడానికి ముందుకు రాలేదు. ఇంకా చేసేదేమీ లేక అప్పటి వరకు ఈ మైలుపల్లి లక్ష్మణరావు అనే వ్యక్తి ఏం చేశారంటే మళ్ళీ మనకి జానకిరామే కావాలని చెప్పేసి మాతో పాటు వచ్చారు. గంగమ్మ తల్లి గుడి దగ్గర కూడా మీటింగ్ పెట్టాం, అందరం కూడా ఆయనే కావాలనుకున్నాం. సో అదంతా అయిపోయిన తర్వాత
ఎవరైతే ఇప్పుడు స్థానికంగా నాయకులు అదే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి కలిసి లేదు లేదు ఆయన వైసీపీ, మీరేమో కూటమిలో ఉన్నారు కనుక మీరే చేయాలని చెప్పినందుకు ఈయన ముందుకొచ్చారు. ఇదైతే సరికాదండి. నాకు బుద్ధి అంటే దాదాపు నాకు వయసొచ్చి ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి 1983 నుంచి నేను టీడీపీ జెండా పట్టుకున్నానండి. నాకు ఇంతవరకు నా గ్రామస్తులు కూడా నన్ను బహిష్కరిస్తామన్నారు. ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు భయపెట్టారు. వైసీపీ పార్టీ వచ్చినప్పుడు భయపెట్టారు. నేనెప్పుడూ భయపడలేదండి. ఆ టీడీపీకే పనిచేశాను. టీడీపీకి సర్పంచ్‌గా చేశాను. కానీ ఎప్పుడు పార్టీలు అనేవి ఇక్కడ ఫిషింగ్ హార్బర్‌లో పరిధిలోకి ఏ నాయకుడు కూడా తీసుకురాకూడదండి. ఇక్కడ ఏవైతే రాష్ట్రం మొత్తం మీద టీడీపీ గానీ, జనసేన గానీ ఒక్కొక్క పార్టీ ఏదైతే ఇప్పుడు బీజేపీ గానీ, ఇలాగ రకరకాల పార్టీలున్నాయో అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తులు బోటు ఓనర్లు. ఇక్కడ ఎవరికీ పార్టీతో పని లేదండి. ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటదో సీట్‌లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఆ పార్టీలో ఉండే నాయకుల దగ్గరికెళ్ళి మా సమస్యలను చెప్పి ముందుకు తీసుకెళ్ళాలి. మాకు అంతేగాని ఇక్కడ పార్టీ అనేది మాకు లేదండి. అవసరం లేదు పార్టీ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటట్టుగా నేను టీడీపీలో ప్రధానమైన వ్యక్తినండి. నా వయసు ఇప్పుడు 53 సంవత్సరాలు. ఇప్పుడు 1983 నుంచి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నానంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు పార్టీ అవసరం ఏంటి? బోటు ఓనర్ కష్టాలను పట్టించుకోవాలి ఆ సీట్లో ఉండే వ్యక్తి. ఎప్పుడు కూడా బోటు ఓనర్ కోసం పట్టించుకోలేని వ్యక్తులైతే మాత్రం మాకు అవసరం లేదండి. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ 2 సంవత్సరాలు జానకిరామ్ ప్రెసిడెంట్ కావాలని అందరం ఎన్నుకున్నాం. ఈయన కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మళ్ళీ ఆయన గాని వైసీపీ అంతే అవసరమైతే మధ్యలో ఆయన్ని మేము నిలదీసి బయటికి తొలగిస్తామండి. మాకు పార్టీలతో పని లేదని బల్లగుద్ది చెప్తున్నాం. మాకు కావాల్సింది ఒకటండి, బోటు ఓనర్ అనేవాడికి ఇక్కడ ఎటువంటి అవకాశాలు లేవు సార్. ఫిషింగ్ హార్బర్‌లో ప్రతి ఒక్క వ్యవస్థకి ఒక రక్షణ ఉందండి. మొత్తం అందరినీ దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేస్తున్న వ్యవస్థకి కారణం బోటు ఓనర్లండి. అటువంటి బోటు ఓనర్లు తనకు ఉండే ఆస్తి దాచుకోవడానికి చిన్న చెడ్డ లేదండి. అంతెందుకండి పోయిన ఇంజిన్ దాచుకోవాలి, ఎండలో ఉంటే అది జంగు పడుతుంది, అది ఒక పక్కన పెట్టుకుంటే బాగుంటుందనే అనడానికి కూడా ఒక మార్గం లేదండి. ఆ వర్షంలో తడచాలి, ఎండలో ఎండాలి. ఒక ఇంజిన్ దాదాపు 10-12 లక్షల వరకు ఉంటుందండి. దాన్ని మళ్ళీ రిపేర్ చేసి వేసుకుందామంటే ఒక పక్కన పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదండి. ఉప్పు చేపలోళ్ళకి ఇచ్చారు, కత్తిపేటలోళ్ళకి ఇచ్చారు. కానీ ప్రతి ఒక్క వ్యవస్థకి రక్షణ కల్పించారు కానీ బోటు ఓనర్ అనేవాడికి లేదండి. అందులో ఇంకొక విషయం అండి, నేను విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో డ్రైవర్ల కళాశాల అందరికీ ప్రెసిడెంట్‌గా చేస్తున్నానండి. ఎవరైతే ఇప్పుడు 20,000 మంది ఉన్నారో అందరికని. అలాంట వ్యక్తుల కోసం మాట్లాడి ఈ మత్స్యకార భరోసా కోసం ఎన్నో పోరాటాలు చేశామండి. అలాంట బోటు ఓనర్లు, డ్రైవర్లు ఎలాగైనా ఆళ్ళు బాగుపడాలి, ఆళ్ళకి ఒక ఎంతో కొంత రావాలని మాతో పాటు అప్పట్లో కూడా బోటు ఓనర్లు కూడా సహకరించి ఈ యొక్క మత్స్యకార భరోసా వచ్చినట్టు చేశారండి. కానీ అలాంటి బోటు ఓనర్‌కి ఈరోజు అన్‌సీజన్ వచ్చేటప్పటికి కనీసం ప్రభుత్వం అనేది ఒక 5,00,000 రూపాయలు ఆళ్ళకి అదనంగా ఇచ్చి నువ్వు బోట్ రిపేర్ చేసుకోవడానికి, ఇంజిన్ రిపేర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ప్రకటించాలండి. ఇదెందుకంటే బోటు ఓనర్ అనేవాడు ఈ 50 ఒక బోటు ఓనర్ 50 కుటుంబాలని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తికి ఈరోజు ఎటువంటి రక్షణ లేదండి. వెనకబడి ఉన్నాడు. ఆస్తులు తిప్పాలంటే ఒక సంవత్సరానికి తక్కువలో తక్కువ బోట్‌ని గట్టి చేసుకోవడానికి మాత్రమేనండి. కొత్త బోట్ కట్టడానికి కాదండి. ఉన్న బోట్‌ని గట్టి చేసుకొని ఏటకి పంపాలంటే తక్కువలో తక్కువ 5,00,000 నుంచి 10,00,000 పెట్టుబడి పెడితే గాని ఆ బోట్ లోనకెళ్ళదండి. అలాంటి ఓనర్‌కి కనీసం రూ. 100 వస్తువు కూడా గవర్నమెంట్ మాకివ్వట్లేదండి. ఆయిల్ సబ్సిడీ అంటున్నారండి. ఒక పక్క సబ్సిడీ అంటున్నారు. ఆయిల్ మీద రేట్లు పెంచుతున్నారు. ఎందుకు కావాలండి మాకు ఈ ఆయిల్ సబ్సిడీ? ఇప్పుడు రానున్న అన్‌సీజన్ కాలంలో బోట్లు వేటకెళ్ళాలంటే ఏ బోటు ఓనర్‌కి కూడా ధైర్యం సరిపోలేదండి. ఆయిల్ దొరుకుతుందో లేదో బాధ. అందులో ఆయిల్ ఇప్పుడుండే రేట్లు గాని ఇదే పొజిషన్‌లో ఉంటే బోటు ఓనర్ అనేవాడు తిప్పలేక, కట్టుకోలేక, అప్పులోళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఉరేసుకొని చచ్చే పరిస్థితి కనబడుతుందండి. రైతు సోదరులు ఎలాగైతే పండించే పంట నష్టం పోతే ఆళ్ళు పీకలకు ఉరేసుకొని చస్తున్నారో మేము కూడా అంతకు మించి చావాలండి. లక్షలు పెట్టుబడి పెట్టాలండి. ఒక బోటు ఏటకెళ్ళాలంటే దాదాపు 5-6, 10 లక్షల వరకు పెట్టుబడి పెడితే గాని బోటు లోనకెళ్ళదండి. అలాంటిది ఇప్పుడు అప్పుకెళ్ళినా ఇంకొకళ్ళు అప్పిచ్చే పరిస్థితి కనబడలేదు. కనుక ప్రభుత్వం వారు ఆలోచించి మాకు రక్షణ కల్పించి ఈ యొక్క
మా బాధలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ముందుకొచ్చి ఆదుకొని ప్రతి బోటు ఓనర్‌కి కూడా అన్ సీజన్ టైంలో 5-10 లక్షల వరకు ఇప్పించి మమ్మల్ని ఆదుకుంటారని, అలాగే ఇప్పుడు బోటు ఓనర్‌లందరం దాదాపు 200-300 మంది బోటు ఓనర్‌లు ఏకపక్షంగా వాసుపల్లి జానకిరామయ్య మాకు ప్రెసిడెంట్ కావాలని మేము దండలేసి వెన్నుకున్నామండి. దాన్ని వాళ్ళు తిరస్కరించి ఆయన కాదని అంటున్నారు. అదైతే 100కి 1000% తప్పండి. ఎందుకంటే నాలుగో నెల 11వ తేదీకి ప్రతి సంవత్సరం మనం ఎప్పుడైతే ఫిషింగ్ హార్బర్ ఏర్పరచుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2026 వరకు 4 నెల 11వ తేదీ 15వ తేదీ అద్దెలు. ఆ అద్దెల మేరకు మాత్రమే మనం రన్ చేయాలి. మాకు ఇంకా మధ్యలో ఎక్కాము, అధర్మంగా పాలనలోకి వచ్చాము, మళ్ళీ మాకే కావాలన్నవి ఇది తప్పండి. మా బోటు ఓనర్ల తరపు నుంచి ఒకటే బాధండి, మాకు ఆదుకునే నాయకులు కావాలి. అలాగే ఫిషింగ్ హార్బర్లో ప్రతి బోటు డ్రైవరు కలాసు ఒక విధమైన బాధతో ఉన్నాడండి. ఈ లాంగ్ లైన్ బోట్ అనేది ఆ ఏటకెళ్తే దాదాపు 50-60-70 వేలు వరకు ఒక కలాసోడ తెచ్చుకుంటున్నాడండి. కానీ నెట్ బోట్ అనేవాడు 10,000-15,000 తెచ్చుకోలేక ఉక్కురు బిక్కురులయ్యి ఆ బోటుకి వెళ్ళడం మానేస్తున్నారండి. 100లో 20 బోట్లు తిరుగుతున్నాయండి, 80 బోట్లు జట్టిన పడుతున్నాయండి. ఈ 2 సంవత్సరాలు మాత్రమే. గతంలో అది లేదు. లాంగ్ లైన్ యాడ్ చేసుకుంటూ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జనరేటర్లకి వీళ్ళు అవకాశం కల్పించారో అప్పటి నుంచి మొత్తం కుప్పకూలిపోయిందండి. ఇదే కానీ ఇలాగే ఈ జనరేటర్లు ముందుకు తీసుకెళ్ళి రన్ చేసినట్లయితే మొత్తం వ్యవస్థ కోల్పోయి బోటు ఓనర్ అనేవాడు, నెట్ బోటు ఓనర్ అనేవాడు తప్పనిసరిగా ఉరి వేసుకొని చచ్చే పరిస్థితి అయితే 100కి 1000% కనిపిస్తుందండి.